అలాగే రచన గారు, ఒకవేళ మీరు దేవుణ్ణి పూజించాలంటే ఏ దేవుణ్ణి మీరు పూజిస్తారు? మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఈరోజు పొద్దున్నే ఈ డిస్కషన్ అయ్యింది. ఓకే. 5-6 టైంలో నా రోజా హుహు. స్టార్ట్ అయినప్పుడు అయింది. ఓకే. నా దృష్టిలో, మా దృష్టిలో, ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీ దృష్టిలో అన్ని మతాలు సమానమే. ఓకే. ఎందుకంటున్నానంటే మతం కన్నా మా మీదున్న వివక్షత సమాజంలో హ్మ్. మమ్మల్ని ఎన్నో విలువైన వాటిని జీవితంలో దూరం చేసింది. హ్మ్. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ ఏదైతే ఉన్నదో దానికి మేమందరం నోచుకోలేదు కదా. యాహ్! అంటే దేవుడిని పూజించటము, దేవుడు పట్ల భక్తి కలిగి ఉండటము, హ్మ్. వరాలు అడగటం ఇవన్నీ ఉన్నప్పుడు జాలి అనే ఒక కంటెంట్ ప్రతి మతంలో ఉన్నప్పుడు హ్మ్. మేము చిన్నపిల్లగా పుట్టినప్పుడు మా పట్ల జాలి ఎలా లేదు, ఈ భక్తి అనేది జాలి దాన్ని ఎట్లా ప్రమోట్ చేయట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. హ్మ్. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మాకే మా బిహేవియర్ తెలియదే. యెస్. అట్లాంటప్పుడు తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోకుండా హ్మ్. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేసినప్పుడు మేమేం చేయాలో మాకే తెలియదు కదా. కరెక్ట్. అట్లాంటప్పుడు ఏ దేవుడు ఏ మతంలో కూడా మా ముందుకొచ్చి మమ్మల్ని హెల్ప్ చేయడానికి రానప్పుడు హ్మ్. నాకేమనిపిస్తుందంటే మతం కన్నా వివక్షత అనేది ఎంత బలంగా ఉన్నదో చూడండి సమాజంలో. కరెక్ట్. మమ్మల్ని పిల్లలుగా ఉన్నప్పుడే అర్థం చేసుకొని సమాజము ఏ దేవుడు వచ్చి ఎదురు నిలబడి చెప్పినా కానీ అర్థం యెస్. చేసుకోగలదు అనేది. కన్నా తల్లిదండ్రులే వాళ్ళకు కూడా తెలియదు. పుట్టబోయే బిడ్డ ట్రాన్స్ అవుతారా, అమ్మాయి అవుతుందా, అబ్బాయి అవుతుందో అది వాళ్ళ చేతుల్లో కూడా లేదు. బట్ వచ్చిన తర్వాత మీ వాళ్ళే నీ కడుపు నుంచి వచ్చింది కాబట్టి మీరే యాక్సెప్ట్ చేయకపోతే సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. మీరు అన్నట్టుగా కరెక్ట్గా పేరెంట్స్, ఎందుకంటే ఎవరు కూడా రాసుకుంటారు వచ్చిన తర్వాత ఏంటనేది భగవంతుడిది అది. అవును. మా వేరు మతాల నుంచి వచ్చిన వాళ్ళు మా హిజ్రా కమ్యూనిటీలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, సిఖ్స్, పార్సీ ఏ కమ్యూనిటీ వచ్చిన వాళ్ళందరూ వివక్షత అనేది ఏదైతే ఉందో దానితోటి పారద్రోలి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చోట ఒకటిగా ఉండి భిక్షాటం చేసుకుంటూ జీవనం సాగించాం ఇన్ని తరాల నుంచి కూడా. సో మా విషయంలో మతం అనేది అన్ని మతాలు సమానమే. అన్ని మతాల్లో పుట్టిన వాళ్ళు ఒక చోటకు వచ్చి మేమందరం ఒకటిగా బ్రతకటం ఏంటో సమాజానికి చూపించాం యాక్చువల్లీ. ఎందుకంటే మా పట్ల ఉన్న వివక్షత అంత పెద్దది అంత స్ట్రాంగ్గా ఉంది అన్నమాట. సో ఈ విషయంలో మాత్రం మీకు మీరుగా అన్ని మతాలుగా ఉంటారు, యూనిటీగా ఉంటాం, అన్ని మతాలు నమ్ముతాం, అన్ని కులాల వాళ్ళు మాలో ఉన్నారు. అలాగే రచన గారు, అంటే నేను విన్నాను, అంటే మాక్సిమం నేను ఒకసారి ఎక్కడో విన్నాను, హిజ్రా కానీ ట్రాన్స్జెండర్గా చనిపోతే వాళ్ళని కనీసం బయట కూడా చనిపోయారనే విషయం కూడా తెలియకుండా కూడా అంత్యక్రియలు అవి చేస్తూ ఉంటారంట కదా. దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? అది ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతున్నారు, బట్ కానీ ఇది ఇంతకుముందు ఉండేదేమో, బట్ ఇప్పుడు చాలా కల్చర్ కూడా మారింది. చావు బయటకు తెలియకపోవటము వెనక చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే హిజ్రా కమ్యూనిటీలో ఏవైతే గైడ్లైన్స్ రూల్స్ పెట్టుకుంటారో దానికి కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళకి ఏదన్నా ఒక విషయం వల్ల బాధ కలిగినప్పుడు, దానివల్ల నష్టం కలిగినప్పుడు వాళ్ళకు రూల్ పెట్టుకుంటారు అనమాట, ఇది చేయకూడదు. ఉదాహరణకి ఒక హిజ్రా చనిపోవటం వల్ల పెద్ద గొడవ అయింది అనుకోండి అక్కడ. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా హిజ్రా ఎవరైతే చనిపోతారో నెక్స్ట్ మనం చెప్పొద్దు ఎవరికి, దీనివల్ల గొడవ అవుతుంది చాలా అనేసి ఒక రూల్ పెట్టుకుంటారు. అలానే అంటే మీకు ఇది చాలా హాస్యాస్పదం. హిజ్రా ఒక 2-వీలర్ నడపడం వల్ల ఒక ప్రాబ్లం అయింది, చనిపోయింది సంథింగ్ అని. హిజ్రాలో కమ్యూనిటీ వాళ్ళందరూ కూర్చో ఒక రూల్ పెట్టుకుంటారు, నెక్స్ట్ టైం నుంచి మనం నడపొద్దు, అసలు 2-వీలర్ జోలికి పోవద్దు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కమ్యూనిటీ, సోషల్ సపోర్ట్ లేని కమ్యూనిటీ కాబట్టి ఏదన్నా చెడు జరిగినప్పుడు దానికి ఒక రూల్ పెట్టుకుంటారు కమ్యూనిటీ వాళ్ళందరూ దూరంగా ఉండాలి. బహుశా ఇది కూడా అలా వచ్చి ఉండొచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న ఏదైతే మా యాక్టివిజంలో ఉన్నాము, రైట్స్ విషయంలో ముందున్నాము కాబట్టి ఏ మతంలో ఏ ట్రాన్స్ వాళ్ళు పుట్టారో ఆ మతంలో చనిపోయినప్పుడు ఆ మతాన్ని అనుసరించి అంత్యక్రియలు చేస్తున్నాము. ఒక రకంగా చూసుకుంటే చాలా మంది పాజిటివ్గా కూడా ఉంటారు. మీరు కనిపించినప్పుడైనా బయట ఎక్కడైనా సరే పిలిచి మరి ఆశీర్వచనం కూడా తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు ఏం చేసినా మీరు వచ్చి కనీసం లోపలికి వచ్చి కాలు పెట్టినా కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటారు చాలా మంది. అంటే కంప్లీట్గా హిజ్రా వాళ్ళకి అది వర్తిస్తుందా, లేకపోతే ట్రాన్స్ అయిన ఉమెన్ కానీ మెన్కి కానీ ఇది వర్తిస్తుందంటారు? అంటే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ అనేది ఇండిపెండెంట్గా ఎప్పుడైతే మనం రైట్స్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు ముందుకు వచ్చిన టర్మ్స్. అనాదిగా ఇండియాలో లేదా సౌత్ ఏషియా పెసిఫిక్ రీజన్లో ముందు ఉన్నది ట్రాన్స్ కమ్యూనిటీ అంటే హిజ్రా కమ్యూనిటీనే. హిజ్రా కమ్యూనిటీనే ట్రాన్స్ కమ్యూనిటీగా ఐడెంటిఫై చేస్తారు. కల్చరల్గా ఒక యాక్సెప్టెన్స్ ఉంది.
వీళ్ళు దేవుడు దేవారాధనలో ఉంటారు, వీళ్ళ బాడీ చాలా పవిత్రంగా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు సెక్స్ చేయరు, ఓకే. సెక్స్కి సంబంధించిన ఆర్గన్స్ తీసేస్తారు కాబట్టి వీళ్ళకి సెక్స్ ఉండదు, కోరికలు ఉండవు, చాలా పవిత్రంగా ఉంటారు, ఓకే. దేవుడు దైవస్మరణలో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు డోలక్ కొట్టి పాటలు పాడి దేవుడి పాటలు పాడి డాన్స్ చేసి ఏదైతే దీవెనలు ఇస్తారో చాలా పవిత్రంగా ఉంటాయి, మంచిగా సమాజం భావిస్తుంది కాబట్టి ఆ పవిత్రత ఆ వాల్యూ వాళ్ళ దీవెనకి సమాజంలో ఉంది హిజ్రా కమ్యూనిటీ ముఖ్యంగా. ఓకే. సో హిజ్రా కమ్యూనిటీ ఒకవేళ ట్రాన్స్ మహిళ హిజ్రా కమ్యూనిటీలోకి వెళితే ఆ దర్జా ఆటోమేటిక్గా వస్తుంది. సో హిజ్రా కమ్యూనిటీకి మాత్రమే ఆ విలువ, పవిత్రత సంబంధించిన విలువ ఇప్పటికి సమాజంలో ఉంది, వాళ్ళ దీవెనలకు కూడా హిజ్రా కమ్యూనిటీకే ఉంది యాక్చువల్గా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది వీళ్ళని ఇంత నమ్ముతారు, ఇంత దగ్గర తీసుకుంటారు, వాళ్ళ నుంచి ఆశీర్వాదం సాక్షాత్తు భగవంతుడే ఆశీర్వదిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళెందుకు మళ్ళీ ఒక టైంలో ఇంత వ్యతిరేకత ఉంది, ఒక టైంలో ఇంత బాగా చూసుకుంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక ఒక మాట అన్నారు, నేను రోజా ఉన్నాను అని చెప్పేసి. రోజా ఎందుకున్నారు? ఎందుకంటే నాకు అంటే 15 సంవత్సరాల నుంచి కూడా నేను పాటిస్తున్నాను యాక్చువల్గా. అంటే మీరు ప్రార్థిస్తారా? ప్రార్థించను, బట్ ముస్లిం కమ్యూనిటీకి చాలా క్లోజ్గా హిజ్రా కమ్యూనిటీ ఉంది యాక్చువల్గా. నేను హిజ్రా కమ్యూనిటీలో ఉండబట్టి మ్యాక్సిమం కమ్యూనిటీ హిజ్రా రిలీజన్ని ఫాలో అవుతారు, రూల్స్ అండ్ దానిలో ఇది అవుతారు. బట్ ఇప్పుడు చాలా ఇండిపెండెంట్, లిబర్టీ, ఫ్రీడమ్ ఉంది కాబట్టి వేరే రిలీజియన్స్ కూడా ఫాలో అవుతున్నారు, యాక్సెప్టెన్స్ కూడా ఉంది హిందూయిజంని ఇంకా వేరే వాటిని కూడా. బట్ ప్రిమిటివ్గా ఉన్న హిజ్రా కల్చర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం మంది ఇస్లాంలో ఉన్నారు. సో నేను ఆ కల్చర్కి రిలేటెడ్ అయి ఉన్నాను కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ అవి నేను ఫాలో అవుతాను యాక్చువల్గా. సో ముస్లిమ్స్ ఏం చేస్తారు, ఈ 1 month పాటు మీరు అదే చేస్తుంటారు. బట్ బొట్టు పెట్టుకున్నారు అంటే ఈ షూట్ కోసం పెట్టుకున్నారు. యాక్చువల్గా రోజాలో ఉన్నప్పుడు బొట్టు, కాటుక ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు, సుర్మా అవన్నీ పెట్టుకోవాలి. బట్ ఈ షూట్ కోసం. సో నా ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్, నా పర్సనల్ లైఫ్ డిఫరెంట్, నా స్పిరిచువల్ లైఫ్ డిఫరెంట్. సో నేను కేటగరైజ్ చేసుకుంటాను యాక్చువల్గా. సో ఒకటిది కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ప్రొఫెషనల్ లైఫే ఉండాలి. క్లినిక్ వెళ్ళినప్పుడు నేను క్లినిక్ ఎక్స్పర్ట్గానే ఉంటాను, షూట్స్ ఉన్నప్పుడు యాజ్ ఎ షూట్ నేను మేజర్ ఆఫ్ ద కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తాను. అలానే నేను నా స్పిరిచువల్ లైఫ్లో నేను పాటించవలసిన ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తాను అనమాట. ఐ హ్యావ్ ఆల్ దీస్ ప్లానింగ్స్.